మనం జరిగిన తర్వాత రికవరీ చేసుకోవాలి అవన్నీ చేయడం అంటే, ఎందుకంటే వాళ్ళు ఈ గ్లోబల్ ప్రపంచంలో ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ మొత్తం ప్రపంచం మొత్తం విలేజ్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆపరేట్ చేయొచ్చు, అన్ని ఖండాల నుంచి ఆపరేట్ చేయొచ్చు, దేశాల నుంచి ఆపరేట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళని తీసుకురావడం చేయడం అనేది వ్యధ ప్రయాసాలతో కూడుకున్న పని. లీగల్ కూడా కొన్ని చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవంతా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మనమే ముందుగా అవగాహనతో కలిగి ఉండాలి. అందుకనే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో మీరు అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పాలని కోరుకుంటాను. ఇంకొకటి, ఇప్పుడు 100 డయల్ ఉంది కదా, 100 డయల్ ప్లేస్ లో 112 పెట్టినాం. 112 అయిందంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ ఫైర్ సర్వీస్ కావచ్చు, హెల్త్ సర్వీస్ కావచ్చు, నెక్స్ట్ పోలీస్ సర్వీసెస్ కావచ్చు. ఈ మూడింటికి మీరు 112 భారతదేశం నుంచి ఎక్కడి నుంచి డయల్ చేసినా కూడా మీకు సంబంధించి ఆ కంప్లైంట్ అనేది లోడ్ అవుతుంది, మీకు దానికి ఆ సర్వీసెస్ అనేది వస్తాయి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలా. నెక్స్ట్ ఏ రకంగా మీరు డబ్బులు కొట్టుకున్నా కూడా 1930 డయల్ చేయాలి. ఏం చేయాలి? 1930 విత్ ఇన్ 1 అవర్ లో చేయాలి. విత్ ఇన్ 1 అవర్ లో 1930 డయల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ ని, గ్రీవెన్స్ ని రిజిస్టర్ చేసుకున్నట్లయితే దానికి ఈజీగా మీకు ఆ పీరియడ్ ని 1 అవర్ పీరియడ్ ఏమన్నా గోల్డెన్ పీరియడ్ అంటారు. గోల్డెన్ అవర్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసి మీరు ఆ డబ్బుల్ని మళ్ళీ పుట్ ఆన్ హోల్డ్ ఫ్రీజ్ అవుతాయి. అవి మనం బయటికి మళ్ళీ రివర్స్ లో తీసుకురావడానికి కేసు బుక్ చేసి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉండి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఒకవేళ పోగొట్టుకున్నా కూడా మీరు ఏం చేయాలి? విత్ ఇన్ 1 అవర్ లో 1930 అయితే డయల్ చేసి దాన్ని గ్రీవెన్స్ అనేది నోట్ చేసుకోవాలి. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా. అందరూ కూడా 1930 ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 112 గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మోసాల పట్ల మీరు అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం.